ఈ ప్రాబ్లంలో ఫైండ్ ద రేంజ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు బాక్స్ ఆఫ్ సైన్ ఆఫ్ decimal part or fractional part of x. This is the represents fractional part function. This is represents integer, greatest integer part function. ఫస్ట్ దాని రేంజ్ కనుక్కునేదానికంటే ఇక్కడ మూడు ఫంక్షన్స్ ఉన్నాయి. వన్ ఈజ్ గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్, నెక్స్ట్ సైన్ ఫంక్షన్, అండ్ దెన్ ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్ ఆర్ డెసిమల్ పార్ట్ ఫంక్షన్. ఫస్ట్ గ్రేటెస్ట్ ఇంటీజర్ GIF, గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్, దాని గురించి వెళ్దాం. దీని రేంజ్ సెట్ ఆఫ్ ఇంటీజర్స్ డొమైన్ సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్. మన రేంజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి రేంజ్ గురించి ఇక్కడ ఐడెంటిఫై చేస్తున్నాం. ఇక్కడ రేంజ్ ఆఫ్ గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ ఈజ్ Z or I. ఏంటి ఇంటీజర్? జెడ్ కూడా ఇంటీజర్ నోటేషన్ ఏడా. దీని గ్రాఫికల్గా చూస్తే ఎక్స్ యాక్సిస్ మీద 0, 1, 2, 3 తీసుకున్నాను అనుకో. 0 నుంచి 1 దాకా ఏ డెసిమల్స్ ఉన్నా కూడా 0.1 అప్ టు 0.99 దాకా ఇక్కడ ఇంటీజర్ చూడు, డెసిమల్ పార్ట్ ముందు ఉండేది ఇంటీజర్ అంట. ఆ ఇంటీజర్ ఎంత ఉందో 0 ఉంది. అంటే వాడు ఇచ్చిన నెంబర్లో ఇంటీజర్ ఎంత చెప్పండి అనేది నోటేషన్. దట్ గ్రేటెస్ట్ ఇంటీజర్ పార్ట్ అంటే దీంట్లో 0 అవుతుంది. అదే నీకు 1 నుంచి అంటే 0 అయిందంటే ఇగో 0 to 1 ఇక్కడ థిక్ చేసాను చూడండి. గ్రాఫ్ ఏడు నుంచి కాకుండా అక్కడ 1 టైప్ చేయరు. 99 దాకానే 0. 1 నుంచి 1.1 అప్ టు 1.99 దాకా 1 వస్తాయి. అంటే డెసిమల్ ముందు ఎంత ఉంది? 1 ఉంది. అంటే 1 to అప్ టు 1.99 దాకా ఇలా ఉంటుంది హారిజంటల్ లైన్. ఒకే వాల్యూ 1, 1, 1.11, 1.21, 1.999 కూడా 1. నియర్ టు 2 దాకా 1 వస్తుంది. అదేవిధంగా 2.1 to 2.99 దాకా 2 వస్తుంది. 2 నుంచి 2.9 దాకా 3 టచ్ కాదు. కరెక్ట్గా ఇటు చూడు, 1 దగ్గరికి వచ్చేలేకి జంప్ అయ్యి పోతుంది, 2 దగ్గరికి వచ్చేలేకి జంప్ అయ్యి 2 దగ్గరికి పోతుంది. నెక్స్ట్ కంటిన్యూస్ డేటా. దీన్ని జంప్ ఫంక్షన్ కూడా అంటారు. ఇక్కడ స్టెప్ ఫంక్షన్ స్టెప్స్ లాగా ఉన్నాయి చూడండి. స్టెప్ ఫంక్షన్ కూడా అంటాం. ఇది ఫంక్షన్ యొక్క గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ యొక్క ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ ఇట్ టేక్స్ ఆల్వేస్ ఇంటీజర్సే వస్తుంది. ఇట్ గివ్స్ ఆల్వేస్ ఇంటీజర్. ఇట్ టేక్స్ ఆల్ రియల్ నెంబర్స్ బట్ ఇట్ గివ్స్ ఓన్లీ ఇంటీజర్స్. Next we go to the fractional part function or decimal part function. దీని రేంజ్ డెసిమల్ వాల్యూ మనకి ఎక్కడ ఉంటుంది? డెసిమల్ వాల్యూ ఇస్ ఆల్వేస్ పాజిటివ్. ఇట్ లై బిట్వీన్ 0 to 1 ఇంక్లూడింగ్ 0. 0 ఎందుకంటే ఎక్కడైనా మ్యాథమెటిక్స్లో 0 అంటే లేదు అని అర్థం. రియల్గా మాట్లాడాలంటే అంటే ఆ డెసిమల్ వాల్యూ లేదు అని అర్థం. ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రాఫ్ కనుక చూస్తే ఇక్కడ 0 or 1 ఏది తీసుకున్నా కూడా ఇన్ని ఇంటీజర్స్ 0, 1, 2, 3 ఆర్ ఇంటీజర్స్. దాంట్లో డెసిమల్ లేదు. డెసిమల్ రావాలంటే ఇదిగో 0.99 ఇట్ రావాలి ఇక్కడ. అయితే ఇక్కడ నుంచి చెక్ చేసుకున్నా. 0 నుంచి 1 దాకా నువ్వు అబ్జర్వ్ చేస్తే చూడేడా 0.1 డెసిమల్ ఎంత? 0.1. 0.99కి 0.99కి డెసిమల్ ఎంత? 0.99. అంటే గ్రాఫ్ ఇలా పోద్ది. కరెక్ట్గా 45 degrees ఎక్స్ యాక్సిస్తో చేసేటటువంటి స్లోప్ ఉండే 45 degrees ఇంక్లినేషన్ ఉండే లైన్ అవుద్ది. ఇది 0, 0, 0.1, 0.1, 0.2, 0.2, 0.99, 1 దగ్గరికి వచ్చి మళ్ళీ వద్ది. 1 దగ్గర ఎంత? నీకు ఇక్కడ 0 అంటే ఇట్ మీన్స్ ది ఎక్స్ యాక్సిస్ ఏడు నుంచి మళ్ళీ గ్రాఫ్. ఇది కట్ అయింది చూడేడా. ఇది కట్టింగ్ గ్రాఫ్, డిస్కంటిన్యూస్ గ్రాఫ్ అంటాం. ఇది కూడా డిస్కంటిన్యూస్ గ్రాఫే. ఇక్కడ చూడు, ఏడు నుంచి నీకు స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 2 దగ్గరికి వచ్చేలా కట్ అయిపోయింది. ఇప్పుడు 1.1 డెసిమల్ 0.1, 1.99 డెసిమల్ 0.9, 1.999 0.999 అంటే మళ్ళీ 2కి వచ్చేలకి ఎక్స్ యాక్సిస్ మీట్ అవుతుంది. ఎప్పుడైనా y వాల్యూ 0 అయిందంటే ఇట్ మీన్స్ ఇట్ ఈస్ ఎక్స్ యాక్సిస్ ఈక్వేషన్ ఈక్వల్ టు 0. ఈ విధంగా నీకు 45 degrees తోటి ఇన్క్లినేషన్ ఉండేటటువంటి లైన్స్గా ఫామ్ అవుతాయి. ఇంటీజర్ దగ్గర కట్ అయితే వస్తుంది, ఇంటీజర్ దగ్గర కట్ వేస్తాయి. నాన్ ఇంటీజర్స్ దగ్గర చూడు, నాన్ ఇంటీజర్స్ ఇక్కడ కంటిన్యూస్గా ఉంది. నేను నాన్ ఇంటీజర్స్ దగ్గర కూడా ఎటు చూడు, 7 నుంచి 7 దాకా
గ్రాఫ్ ఉంది. కరెక్ట్గా ఇంటీజర్ దగ్గరికి వచ్చేలా కట్ అయిపోతుంది. అంటే ఈ రెండు గ్రాఫ్లు ఇట్ ఈస్ కంటిన్యూస్ at non-integers, it is discontinuous at integers. ఇది ఈ రెండు గ్రాఫ్లకి. అందువల్ల దీనికి 0 నుంచి స్టార్ట్ అవుతుంది, 0.9999 దాకా పోతుంది. అంటే 1 ఉండదు, 1కి నియర్ వాల్యూ ఉంటుంది. 0 ఏంటంటే డెసిమల్ లేదని అర్థం మేడ, డెసిమల్ వాల్యూ లేదు అని అర్థం మేడ. నెక్స్ట్ సైన్ గ్రాఫ్ తీసుకుందాం. సైన్ 0 0, సైన్ ఏంటి మ్యాక్స్ వాల్యూ తీసుకుంటూ ఉంటుంది, సైన్ పై 0, మళ్ళీ సైన్ పై బై 2 1 మ్యాక్సిమం వాల్యూ తీసుకుంటాయి. సైన్ 2 మళ్ళీ 0 అవుతుంది. దీని రేంజ్ ఇక్కడ అప్పర్ వాల్యూ దగ్గర 1, ఈ లోవర్ వాల్యూ దగ్గర -1. ఇది 3π/2, 270. థర్డ్ క్వాడ్రంట్లో నెగటివ్. ఇక్కడ ఈ వాల్యూ తీసుకుంటారు, ఇక్కడ -1 ఇటు తీసుకుంటారు, -1 ఇక్కడ 1 మ్యాక్సిమం వాల్యూ తీసుకుంటారు. ఓకే, అందువల్ల దీని రేంజ్ -1 to 1, -1 to 1 దీని రేంజ్. ఓకే, ఈ మూడు గ్రాఫ్లు డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ వీ గో టు ది రేంజ్. నెక్స్ట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, decimal part or fractional part function. Range means it has what is the minimum, what is the maximum. ఆల్రెడీ క్లోజ్డ్ 0, ఓపెన్ 1 అని చెప్పుకున్నాం. క్లోజ్డ్ అంటే ఈక్వాలిటీ రాస్తాం. అంటే రేంజ్ అంటే దీని మినిమం వాల్యూ 0, మ్యాక్సిమం వాల్యూ నియర్ టు 1, ఎంతో చెప్పలేదు. 0.99 కావచ్చు, 0.998 కావచ్చు, 0.9999 ఇలానే కావచ్చు. ఓవరాల్ ఇది ఈక్వాలిటీకి సైన్ తీసుకున్నాం. సైన్ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇంకో విషయం ఏంటంటే సైన్ ఎక్స్ ఆల్వేస్ ఇంక్రీజింగ్ ఫంక్షన్ తీసుకో. ఫస్ట్ క్వాడ్రంట్ సైన్ డెసిమల్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ సైన్ 1. సైన్ 1 అంటే సైన్ 1 రేడియన్, నాట్ 1 డిగ్రీ. ఓకే, సైన్ 0 0 అని మనకు తెలుసు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సైన్ దిస్ లెస్ దాన్ సైన్ 1. ఓకే, మనకేం కావాలి, దీంట్లో ఇంటీజర్ పార్ట్ ఎంతో చెప్పాలి. మనకి ఇంటీజర్ పార్ట్కి రేంజ్ కనుక్కోవాలి. చూడు, దీనికి ఇంటీజర్ కనుక చూస్తే 1 లేదు, 0 to 1 మధ్య చూడండి. ఇక్కడ మనం గీసుకుంటే ఇది 0, ఇది 1. 0 to 1 మధ్య అసలు ఇంటీజర్ లేదు. ఇక్కడ 0 ఇంక్లూడ్ చేశాం కాబట్టి 0 ఒక్కటే ఇంటీజర్. అప్ టు 1 దాకా దెర్ ఈజ్ నో ఇంటీజర్. అన్ని 0.1, 0.2 దెర్ ఈజ్ నో ఇంటీజర్. ఇక్కడ ఇది లేదు, మనకి 1 లేదు. ఇక్కడ 1 లేనందువల్ల ఇంటీజర్ ఏమవుతుందంటే ఓవరాల్గా దిస్ గివ్స్ ఓన్లీ 0. దీంట్లో ఇంటీజర్ రేంజ్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద వాల్యూ, లీస్ట్ వాల్యూ గ్రేటెస్ట్ వాల్యూ. ఇక్కడ లీస్ట్ లేదు, గ్రేటెస్ట్ లేదు, ఒకే ఒక వాల్యూ వస్తుంది. ఎందుకంటే ఇంటీజర్ 0 ఒకటి కాదు, 0 దగ్గర మనకి ఈక్వాలిటీ ఉంది కాబట్టి ఇన్ఈక్వాలిటీ అండ్ ఈక్వాలిటీ. దట్ మీన్స్ దీంట్లో ఇంటీజర్ వాల్యూ అంటూ ఉంటే 0 ఒక్కటే ఉంది. దట్ ఈస్ ద రేంజ్, అంటే ఒకే ఒక వాల్యూ రేంజ్. అంటే హెన్స్ రేంజ్ ఆఫ్ దిస్ ఫంక్షన్ ఈజ్ సింగిల్టన్ 0. మన సెట్ ఫామ్లో రాసుకోవచ్చు. ఒకే ఒక వాల్యూ రేంజ్ అనగానే సెట్ ఫామ్లో రాయాలి. సింగిల్టన్ 0 ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టి ఒక వాల్యూ రాస్తే ఇది ఒక ఎలిమెంట్ ఉండేటటువంటి సెట్, దాన్ని సింగిల్టన్ సెట్ అంటారు. ఓకే, ఓవర్, ప్రాబ్లమ్ ఇస్ ఓవర్.